హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు నీళ్ళను ఇలా బాగా కాంచి పెట్టుకోవాలి. అప్పుడు రొట్టెలు బాగా వస్తాయి. ఇప్పుడు పిండి తీసుకుందాం. ఇలా ఒక పిడికెడుకు ఒక రొట్టె అవుతుంది. అలా మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని పిడికిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు బాగా వేడయ్యాయి కదా, ఇలా స్పూన్ లేదా ఇలా సలాకితో తీసుకొని తడుపుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడుపుకోవాలి. చూసారా, ఇలా బాగా ముద్దగా అయిపోయింది. ఇప్పుడు అన్ని ముద్దలు చేసి పెట్టుకుందాం. ఇలా అన్ని ముద్దలు వేసుకొని ఇప్పుడు పిండిని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మెత్తగా తడుముకోవాలి. ఇలా వేసుకుంటూ వస్తే రొట్టె బాగా సాగుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకుందాం. రొట్టె కొట్టేలోపు పెన్నం వేడవుతుంది. ఇలా కింద పిండి వేసుకుంటూ ఇలా కొట్టుకోవాలి రొట్టె. ఇలా చేయి సైడ్కి అంటూ ఉంటే రొట్టె విచ్చుకోకుండా సర్కిల్ షేప్లో వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. పిండిని మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా కూడా తడుపుకోకూడదు. చూసారా ఎంత పెద్దగా అయిందో. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా మనం ఎంత పిండి తీసుకుంటే అంత రొట్టె వస్తుంది. ఇలా జాగ్రత్తగా పెన్నం మీద వేసుకొని వాటర్తో అనుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని దాంతో నిదానంగా అనుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన వెంటనే రొట్టెను తిప్పేసుకోవాలి. అప్పుడు రొట్టెలు బాగా మెత్తగా ఉంటాయి. ఎక్కువసేపు అయ్యాయి అనుకోండి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఈ రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా తడుముకుంటే రొట్టె బాగా వస్తుంది. అందుకోసం ముందే జోరుగా చేసుకుంటే రొట్టెలు పిండి ఎక్కువ నానిపోయి సరిగ్గా రావు. అందుకోసం చేసుకునే ముందు ఇలా అనుకోవాలి. అటువైపు తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు కాలనివ్వాలి. చూసారా రొట్టె ఎంత బాగా పొంగుతుందో. అంతే, రొట్టె బాగా కాలింది.
ఇలా రొట్టెను నిదానంగా జరుపుతూ కొట్టుకోవాలి. అప్పుడు రొట్టె బాగా వస్తుంది. అలా చిటికెన వేలు సపోర్ట్ చేసుకుంటూ కొడితే రొట్టె సర్కిల్ షేప్లోనే ఉంటుంది. రొట్టెలు రాని వాళ్ళు ఎక్కువ పిండి కాకుండా కొద్దిగా తీసుకొని ట్రై చేస్తే బాగా వస్తాయి. ఇలా మధ్యలో చేతికి పిండి అంటుకున్నప్పుడు ఉట్టి పిండిని చేతికి అంటుకుంటే చేతికి అతుక్కోకుండా రొట్టె బాగా వస్తుంది. అంతే, చూసారా, రొట్టె రెడీ అయిపోయింది. సింపుల్గా వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే రొట్టె విరగకుండా వస్తుంది. ఇలా రొట్టెలను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెను తిప్పేసుకుందాం. చూసారా, ఇలా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.